చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ అనాది సంకల్పంలో మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీ బిడ్డలుగా, నీ పిల్లలుగా ఈ భూమి మీద బ్రతకాలని తరాలకు ముందే, యుగాలకు ముందే, ఈ విశ్వము పుట్టక మునిపే మీ మనస్సులో మా కొరకు ఏర్పాటు చేసుకున్న ఆ ప్రియమైన సంకల్పాన్ని బట్టి మీకే స్తోత్రాలు. ఈరోజు నా ప్రభువ, మీ సేవకులు ప్రేమకుమారి గారిని, వారి కుటుంబాన్ని ఈ ప్రాంతంలో, ఈ గ్రామంలో ఎన్నిక చేసుకొని మీ కొరకు వారిని పిలుచుకొని నాయన మీ సువార్త పని కొరకై, క్రీస్తును ప్రకటించుట కొరకై అహర్నిశలు కష్టపడుచు ఈరోజు నా ప్రభువ ఈ వెస్ట్ భానుగూడెంలో ఎంతో గొప్ప ఆనందకరమైన రీతిలో నీ సువార్తను ప్రకటించడానికి ఆ కుటుంబము, ఇక్కడున్న స్థానిక సంఘము చేసిన ప్రయత్నాన్ని మీరు దీవించినందుకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని అంతా మీ చేతులకు అప్పగిస్తూ ఇప్పటి వరకు మాట్లాడినటువంటి సోదరులను దీవించినందుకు స్తోత్రాలు. దీనుడను తండ్రి, నీ దాసునైన నేను కూడా నిలబడి మాట్లాడుతుండగా నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నన్ను నింపండి. కూడవన నీ బిడ్డలకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా నీ మాటలు నా నోట నుండి అందించమని మా రక్షకుడు, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. వాస్తవానికి ఈ కూడిక అయిన తర్వాత భోజనాలు అని చెప్పారండి. అందుకని నాకు మరీ అరగంటని అధ్యక్షులు తెలియజేశారు. ఏదేమైనా మరొకసారి ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని కలుసుకోవటం, అలాగే ఈ కూడికకు అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి మా సోదరులు బాపూజీ గారిని కొన్ని సంవత్సరాల తర్వాత, సుమారు 6-7 సంవత్సరాల తర్వాత వారిని చూడటం చాలా సంతోషదాయకం. మరి అలాగే మా స్నేహితులు ప్రసాద్ గారిని, జాన్ కెనడీ గారిని, వారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. కిరణ్ గారికి, అలాగే సురేష్ గారు, వారు ఇక్కడ చెబుతున్నప్పుడు నాకు ఒక మంచి స్నేహితులు, మా ప్రియులు కిరణ్ గారు జ్ఞాపకం వచ్చారు. ఒక సంవత్సరం ఇదే వేదిక మీద, ఇదే గ్రామంలో కిరణ్ గారు నేను వేదిక పంచుకున్నాం. ఆయన నేను వాక్య భాగాన్ని అందించగలిగా. ఈరోజు వారు మన మధ్య లేరు, కానీ వారు స్థానంలో వారిని జ్ఞాపకం చేస్తూ సురేష్ గారు కూడా చాలా మంచి విషయాలు తెలియజేశారు. వారికి వందనాలు తెలియజేస్తారు. అమ్మా, ఎవరు సంతోషంగా ఉన్నారు మీ చేతులు ఎత్తండి. 10 గంటల దాకా చెప్పుకోవచ్చు కదా. ఆ చేతులు ఎత్తినంత స్పీడ్గా నాకు అనుకూలమైన సమాధానం రాలా. సరే, ఏదేమైనప్పటికీ మీరు చాలా సంతోషంగా ఉన్నారు. నేను తొందరగానే నాకు ఇచ్చిన సమయంలో నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రేమ్ కుమార్ గారు నా అన్నయ్య, అలాగే నా మంచి స్నేహితులు, ఈరోజు నన్ను ప్రేమించి నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారి కుటుంబానికి, ఇక్కడ స్థానిక సంఘానికి, సింగంపల్లి, నలమిరిలో ఉన్న క్రీస్తు సంఘాల ద్వారా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. ఆయన సౌండ్ సిస్టమ్ ఎక్కడున్నారో అసలు బాగా రావట్లేదు సౌండ్. కొద్దిగా దయచేసి ఈ సౌండ్ సిస్టమ్ చూడాలని మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఇచ్చిన సమయం కొద్దిదే కాబట్టి నేను కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఎందుకంటే నేను ముఖ్య ప్రసంగికులు, మెయిన్ ప్రసంగికులని చాలా ఎన్నో విషయాలు చెప్పారు, కానీ కొద్దిగా సమయం ఉన్నది కనుక కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంచి కార్యక్రమాన్ని ప్రేమ్ కుమార్ గారు ఇక్కడ ఉన్న స్థానిక సంఘం ఏర్పాటు చేశారు. వారి ఆహ్వానాన్ని మీరందరూ ప్రేమించి ఇక్కడికి వచ్చారు. నూతన సంవత్సరం అనేసరికి అదొక ఫీలింగ్, అదొక హృదయ స్పందన మానవ జీవితంలో. చాలా చోట్ల కొన్ని
కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నూతన సంవత్సరంలో ఏదో చిన్న చిన్న వాక్యాలు రాసి ఒక కార్డుని ఇస్తూ, ఈ సంవత్సరం అంతా దేవుడు నీకు ఇచ్చిన ఒక వాగ్దానం అని చెప్పి ఇలా కొంత సంతోషాన్ని కొంతమంది కలిగిస్తూ ఉంటారు. అది కేవలం తాత్కాలికమైనటువంటిదే. ఎందుకంటే పిల్లలు, ఒక ఉదాహరణ చెప్పి నేను దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తా. ఒక వ్యక్తి ప్రార్థిస్తున్నప్పుడు, దేవా నేను గొప్పవాడిని కావాలి, నేను ధనవంతుడిని కావాలి, నన్ను దీవించు అని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తి మీద జాలిపడ్డాడు, ప్రేమను చూపించాడు. ఇతను నాకు ఎప్పుడు ఈ ప్రార్థన చేస్తున్నాడు, అతని అవసరతను తీర్చాలని దేవుడు ఒకరోజు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వేదైతే కోరుకుంటున్నావో అది నేను ఇస్తాను నీకు అని చెప్పి, మరి మన దేశంలోనే ఒక పెద్ద బ్యాంకు, స్టేట్ బ్యాంక్ అనుకోండి, అందులో అక్కడికి తీసుకుని వెళ్ళి ఒక పెద్ద బ్యాంకు దగ్గరికి, చాలా డబ్బు దాచి ఉన్నటువంటి ఒక గదిలోనికి తీసుకువెళ్ళి, దాని స్ట్రాంగ్ రూమ్ అంటారు అనుకుంటా, దానిలోనికి తీసుకొని వెళ్ళి ఆ వ్యక్తికి చూపిస్తూ, ఇదిగో ఇందులో 500 రూపాయల కట్టలు ఉన్నాయి, ఇందులో నీకు ఎన్ని కావాలో అన్ని తీసుకో, లేకుంటే ఇగో ఈ తాళాలు, ఈ రూమ్ తాళాలు ఉన్నాయి, ఇవి కావాలో ఇవి తీసుకో అని దేవుడు ఆ వ్యక్తితో చెప్పాడు. చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా మీరు వినాలి, మీ నుండి నాకు సమాధానం రావాలి. చెప్పినప్పుడు ఆ వ్యక్తి అవసరం ఏంటంటే డబ్బు అవసరం. ఒక అవకాశం ఇచ్చాడు, నువ్వు ఇందులో ఎంత డబ్బు అయినా తీసుకో, అలాగే ఒకవేళ ఆ డబ్బులు అక్కర్లేదు అనుకుంటే ఇదిగో ఈ తాళం తీసుకో, ఈ గది తాళం అని దేవుడు చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏం తీసుకుంటాడు? డబ్బా, తాళమా? అయ్యా చెప్పాలి, మిమ్మల్ని అడుగుతున్నానండి. అమ్మ నా మాట అర్థమవుతుందా? నాకేమో తమిళ ఇంగ్లీష్ రాదు, మరి తెలుగులోనే చెప్తా. అర్థమవుతుందమ్మా? ఏం కోరుకుంటాడు ఆ వ్యక్తి? తనకు చాలా డబ్బు అవసరం. ఏం కోరుకుంటాడు? ఇది ఇక్కడ బాబు అంటున్నాడు డబ్బు అన్నాడు. అమ్మా, అమ్మో అయ్యా చేతులు ఎత్తండి, డబ్బు అన్నవారు చేతులు ఎత్తండి. సరిగ్గా ఆలోచించుకొని ఈ రెండింటికి మీరు సమాధానం చెప్పాలి. డబ్బు అన్నవారు చేతులు ఎత్తండి. చివరిలో ఒక్కళ్ళు కనిపిస్తున్నారా? పోనీ తాళం అన్నవారు చేతులు ఎత్తండి. కొంతమంది ఎత్తారు, కొంతమంది ఎత్తలా. ఏంటంటే కొంతమంది ఏమో అలా అంటే ఏమవుతుందో, ఇలా అంటే ఏమంటారు, ఎందుకు వచ్చింది గొడవ మనకి అని సైలెంట్గా ఉన్నారు. అలా ఉండకూడదు. ఏదైనా అది తప్ప రైట్ అన్నది నీకు తెలిసినప్పుడు, తెలియకపోయినా నువ్వు ఆలోచన చేసినప్పుడు నువ్వు దాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. రెండూ కావాలంట. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ఎందుకు నేను మీకు చెప్పానంటే, వాగ్దానాలు అనే ఆలోచన ఎవరిలోనైనా ఉంటే నూతన సంవత్సరంలో ఎలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ వ్యక్తి ఎంత తెలివి కలిగిన వాడంటే, ఆ వ్యక్తి దేవుని దగ్గర నుండి ఏం తీసుకున్నాడంటే తాళాన్నే తీసుకున్నాడు. ఎందుకంటే వాడు తీసుకుంటే ఒక 2 మూటలు తన మోయగలిగినంత డబ్బును తీసుకోగలడు. కానీ ఆ తాళమే తీసుకుంటే ఆ గదిలో ఉన్నటువంటి కోట్ల రూపాయల మొత్తం కూడా తనయే. ఒకసారి మీరు కూడా జాగ్రత్తగా చూడాలి. దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి కోటాను కోట్ల వాగ్దానాలు ఈ 66 గ్రంథాలు కలిగినటువంటి ఈ విలువైన వేదం. చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి, గట్టిగా. నీవు ఒక 500 ఒక 1000 రూపాయలు నువ్వు తీసుకుంటే దానివల్ల నీకు ప్రయోజనం లేదు. ఈ వాగ్దానం అనే ఈ గ్రంథాన్ని నువ్వు సంపాదించుకుంటే దానివల్ల నీవు గొప్పవాడు అవుతావు. కాబట్టి దేవుని యొక్క వాక్యము చాలా శ్రేష్టమైనది. ఆయన గ్రంథంలో దేవుడు చెప్పిన సంగతులను మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రియులారా, ఈ సమయంలో కొద్దిసేపు నేను
ఈ అంశం కొరకు ఈ కార్యక్రమం కొరకు సిద్ధపడినటువంటి అంశాన్ని మీకు చెప్పాలి. అదేంటన్నట్లయితే ఈ 2024 సంవత్సరం ఇందా నుంచి కృతజ్ఞత అనే మాటలు మనం చూసాం. 2024 సంవత్సరంలో మనం రాకముందు 2023 సంవత్సరంలో ఉన్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటన్నట్లయితే 2023 సంవత్సరంలో నీవు ఏం పోగొట్టుకున్నావో అది నీకు తెలుసా? 2023 సంవత్సరంలో నువ్వేం పోగొట్టుకున్నావో అది నీకు తెలుసా? చాలామంది మనం ఏం పోగొట్టుకున్నామో దాన్ని ఆలోచించడానికి అస్సలు మనసు పెట్టరు. మనకి ఏది కావాలో దాని కొరకు ఆలోచిస్తూ ఉంటాం. అయ్యా, ఈ నూతన సంవత్సరంలో నన్ను ఎలా దీవించు, అలా దీవించు, నన్ను ఇలా కాపాడు, నన్ను అలా కాపాడు, ఇలా మనకు కావలసిన దాన్ని దేవుని యొద్ద నుండి మనం అడుగుతూ ఉంటాం. కానీ దేవుడి రాత్రి కాలంలో నీతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో నింపి నీ హృదయాన్ని తెరచి నువ్వేం కోల్పోయావో ఒక్కసారి జ్ఞాపకము చేయాలి అనుకుంటున్నాడు దేవుడు. నువ్వేం కోల్పోతున్నావో, లేక నువ్వేం కోల్పోయావో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకుంటే మనం ఏం కోల్పోయామో, మనం ఏం పోగొట్టుకున్నామో అది మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి సమయము కావచ్చు, రెండవది స్నేహితులను కావచ్చు, మూడవది బంధువులను కావచ్చు, నాలుగవది ధనమును కావచ్చు, ఐదవది మనశ్శాంతిని కావచ్చు, ఆరవది కుటుంబాన్ని పోగొట్టుకోవచ్చు, ఏడవది ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోవచ్చు. ఈ ఏడిటిలో నువ్వు దేనిని పోగొట్టుకున్నావో, ఇందులో ఎన్నిటిని నువ్వు పోగొట్టుకున్నావో, ఎన్ని విషయాలలో నీవు బలహీనుడు అయిపోయావో, ఎన్ని విషయాల నుండి నువ్వు దూరమైపోయావో ఈ రాత్రి ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. నువ్వు పోగొట్టుకున్నది ఎంత విలువైనదో నీకు తెలియాలి. నువ్వు పోగొట్టుకున్నది ఎంత విలువైనటువంటి కార్యము నీకు తెలియాలి, విలువైనటువంటి వస్తువు నీకు తెలియాలి. మనకు అది తెలిసినప్పుడు తిరిగి దాన్ని మనం వెతకటానికి ప్రారంభిస్తాం. తిరిగి ఆ పోగొట్టుకున్నటువంటి దానిని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనం పోగొట్టుకున్న దాని యొక్క విలువ మనకు తెలియనప్పుడు మనం దాని కొరకు ప్రయత్నం చేయం. ఉదాహరణకి సమయాన్ని మనం తీసుకుందాం. చాలామంది ఇక్కడ సోదరులు చెప్పారు, మనం విన్నాం 2024 సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు దయాకిరీటముగా ఇచ్చాడు అంటున్నారు. కానీ 2023 సంవత్సరంలో నీవేం కోల్పోయావో, మనం ఏం కోల్పోయామో దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. 2024 సంవత్సరంలోనికి మనము ప్రవేశపెట్టబడ్డాం, మనం వచ్చాము. అది దయాకిరీటంగా దేవుడు మనకిచ్చాడు. కానీ 2023లో నువ్వేం కోల్పోయావో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అది మనకు తెలియాలి. అది తెలియకపోతే దేవుని దయాకిరీటం ఏంటో మనకు అర్థం కాదు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఏమిటో తెలియదు. దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప దీవెన ఏంటో మనకు తెలియదు. మా అబ్బాయికి నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఒక 500 రూపాయల కాగితం తీసుకొచ్చి గిఫ్ట్గా మా అబ్బాయి జేబులో పెట్టాడు. ఉదాహరణకి ఇక్కడ కిరణ్ గారి యొక్క పాప అనుకుంటున్నాను. అయ్యా, మీ పాపేనా? కిరణ్ గారి పాపకి ఈ 500 రూపాయలు, నా చేతిలో ఉన్న 500 రూపాయలు ఈ పాపకి ఇచ్చాను అనుకుందాం. తీసుకుందాం, చూసారా? దాని విలువ ఆ బిడ్డ తీసుకుంది. కానీ దాని విలువ ఏంటో ఆ బిడ్డకు తెలుసా? ఆ బిడ్డకు తెలియదు. మరలా తీసుకొని ఎవరికి ఇస్తుందో తెలుసా? వాళ్ళ డాడీకి ఇస్తుందండి. ఎందుకంటే దాని విలువ ఆ పాపకి తెలియదు. కానీ దాని విలువ ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర నుంచి వాళ్ళ డాడీ ఆ 500 తీసుకొని ఆ అమ్మాయికి ఏది ఇష్టమో అది ఇస్తాడు. అదేంటంటే ఒక 5 రూపాయలు కాసేస్తాడు. అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. కుట్టు దగ్గరికి వెళ్తుంది, తనకు నచ్చింది ఏదో
కొనుక్కుంటుంది. అంటే ఈ 500 రూపాయలతో ఆమె ఆ బిడ్డ ఏం చేయాలో తెలియదండి, తెలియదు. దేవుడు కూడా ఈరోజు 2024వ సంవత్సరం అనే దయాకిరీటాన్ని మానవాళికి ఇస్తున్నప్పుడు అదిగో ఆ తెలియని రీతిలోనే ఏం చేయాలో మానవుడికి అర్థం కావట్లా, మానవుడికి అర్థం కావట్లేదు. అది అర్థం కావాలంటే బ్యాక్ అంటే వెనక్కి రావాలి. మనం ఎలా అర్థం చేసుకోగలం దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని దీవెనను ఎలా అర్థం చేసుకోగలం? 2024వ సంవత్సరంలో ప్రభువా నన్ను బహుగా దీవించు, నన్ను బహుగా ఆశీర్వదించు అని మనం ప్రార్థిస్తున్నామే. ఇలా ప్రార్థించే సమయంలో మనం ఏం పోగొట్టుకున్నాం? 2023వ సంవత్సరంలో ఆరాధన 10 అయితే 10 గంటలకైతే 11 గంటలకు వెళ్ళాం, 12 గంటలకు వెళ్ళాం, ముగింపులోనికి వెళ్ళాం. అలా ఎన్ని వారాలు దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మనం కోల్పోయామో, మనం పోగొట్టుకున్నామో ఎప్పుడైనా ఆలోచించామండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఒక మంచి స్నేహితులను, ఒక మంచి కుటుంబస్తులను మనం పోగొట్టుకున్నామో ఆలోచన చేసామండి? 2023లో ఇక్కడ కూర్చున్న ప్రసాద్ గారు అనేటువంటి నా స్నేహితుడు, మేమిద్దరం చాలా మానసికంగా పోగొట్టుకున్నాం. ఆయన నాకు ఫోన్ లేదు, నేను ఆయనకు ఫోన్ లేదు. చిన్న మాటలు, అక్కడ నుండే పుట్టింది నాకు ఈ అంశం, అక్కడి నుంచే పుట్టబడింది ఈ ఆలోచన. నిజమే, ఈ 2023లో ప్రియులారా నా స్నేహితుడి యొక్క స్వరము నేను దూరమయ్యాను, నా స్నేహితుడి మాట నేను దూరమయ్యాను, నా స్నేహితుడు నా క్షేమము నాకు దూరమైంది. కానీ 2024లో నా స్నేహితుడిని మరలా నేను చూడగలిగాను. మేము కొద్దిగా మాటలు దూరమైన 24లో దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఏంటో తెలుసా? మేమిద్దరం రాగానే కౌగులించుకుని ఒకరినొకరు ముద్దాడాం. చప్పట్లు కొట్టండి ఒకసారి పిల్లలు. నాకు ఈ అంశము నేను తయారు చేస్తున్నప్పుడే నా స్నేహితుడిని నేను మనస్సులో పెట్టుకున్నా, నా ఆత్మీయ జీవితాన్ని మనసులో పెట్టుకున్నా, నా యొక్క భౌతికమైనటువంటి జీవితాన్ని నేను మనసులో పెట్టుకున్నా. ఇలా పెట్టుకుని నేను సిద్ధం చేసుకున్నాను. ప్రియులారా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో దయచేసి మీ చేతులు మీ హృదయం మీద వేసుకొని, ప్రభువా 2023వ సంవత్సరము నాయన నా జీవితంలో నేను ఎన్నో కోల్పోయాను తండ్రి. దేవా, ఎన్నో విషయాలలో నేను బలహీనుడనయ్యాను నాయన, ఎన్నో విషయాలలో తండ్రి నీ సన్నిధి నుండి నేను దూరమయ్యానయ్యా. నీకు ఇవ్వలేని పరిస్థితుల్లో నేను దూరమయ్యా, నా ఆత్మీయ జీవితంలో దూరమయ్యా, నాకు ఇచ్చిన సమయంలో దూరమయ్యా, నాకు ఇచ్చిన జీవితంలో నేను దూరమయ్యా అని ఒక్కసారి దేవుని దగ్గర మన హృదయాన్ని పరిశీలించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అలా పరిశీలన లేకపోతే ప్రియులారా, ఎంత వాక్యం విన్నా కానీ ఆ వాక్యం మన హృదయంలో ఫలించదండి. ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద జీవించినప్పుడు గొప్ప విషయాలను, అనేకమైన విషయాలను ఈ ప్రపంచానికి అందించారండి. ఈ రోజున మనం నూతన సంవత్సరం అని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో మీరు వార్తల్లో చూడండి, టీవీల్లో చూడండి, లేకపోతే మరొకటి చూడండి, ఏం చెప్తున్నారో చూడండి. అదేమిటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇది ఆంగ్ల సంవత్సరము అని ఇప్పుడు క్రొత్తగా ఒక మాటను పుట్టిస్తూ ఆంగ్ల సంవత్సరం అనే మాటను తీసుకొస్తున్నారు. ఏమిటి దీని వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటి అంటే, దీని వెనకాల ఉన్నటువంటి కథ యేసుక్రీస్తు అనేటువంటి ఆయన ద్వారా ఈ శకము ప్రారంభమైంది గనక, ఈ సంవత్సరాలు ప్రారంభమైనవి గనక, ఈ యేసుక్రీస్తుని మరుగునపరచడానికి ఇది ఆంగ్ల సంవత్సరం అంటే ఎవడదో ఇంగ్లీషోడు సంవత్సరము అని పెట్టుకొచ్చారండి. ఇది ఇంగ్లీషోడు సంవత్సరం ఏంటండి? నీకు ఇష్టమున్నా లేకపోయినా యేసుక్రీస్తు ప్రతి ఇంటిలో ఉంటాడండి. నువ్వు ఏ సమయంలో నీకు నచ్చిన సమయంలో నువ్వు పెట్టుకో, ఆ సమయం యేసుక్రీస్తుదే. ఆ సమయం యేసుక్రీస్తు ద్వారానే ప్రారంభమైంది. యేసుక్రీస్తు లేకోకుండా టైము లేదు, సమయం లేదు, సంవత్సరాలు లేవు, రోజులు లేవు, నెలలు లేవు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది సత్యం. ఇది నీకు ఇష్టమైనా ఇష్టం కాకపోయినా ఇది నిజం. ఇది నువ్వు ఒకవేళ ఆంగ్ల సంవత్సరం అనుకున్నా ఇది ఎవడో అమెరికా వాళ్ళు పెట్టింది కాదు. ప్రపంచ దేశాలు ఏకమైనటువంటి ఆ స్థితిలో ఐక్యముగా వారు సమకూడి కాలాన్ని విభజించి ఈ కాలానికి మధ్యవర్తి ఎవరో ఆలోచన చేసి ఒక మహాపురుషుడైనటువంటి క్రీస్తుని మధ్యవర్తిగా పెట్టారండి.
ఈ నూతన సంవత్సరం యొక్క విలువ ఎంత గొప్పదంటే ప్రియులారా, క్రైస్తవుడికి మరీ గొప్పది. 2023వ సంవత్సరం నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. ఎన్నో తీపి గుర్తులు అది మిగిల్చి వెళ్ళిపోయింది. నిన్ను నువ్వు పరిశీలించుకోవటానికి దేవుడు నీ ఆయుష్కాలమును పెంచుతూ 2024లోనికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుదాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక స్త్రీ తనకున్న దానిలో ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంది. ఆ నాణ్యాన్ని వెతకటానికి ఆమె చేసిన ప్రయత్నం చూస్తే చాలా గొప్పది, చాలా గొప్పది. దీని వెనకాల యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన అద్భుతమైన విషయాలు ఈ రోజున మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజున నేను మీకు బోధించాలి అనుకుంటున్నాను. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో నేను చదివేస్తా. ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా అని ప్రశ్న. వెదకదా? అది దొరికినప్పుడు, అంటే వెతికిన తర్వాత దొరికినప్పుడు వారి చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించడి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినదని వారితో చెప్పిను కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా మంచి ఉపమానాన్ని ఉదాహరణగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఒక స్త్రీని ఆయన చూపిస్తూ ఉన్నారు. ఆ స్త్రీ దగ్గర 10 వెండి నాణ్యాలు, అంటే వెండి అంటే చాలా విలువైనది. ముఖ్యంగా ఇశ్రాయేలీయులకి చాలా విలువైనది వెండి. చాలా వారు దానిని ప్రేమిస్తారు. కాబట్టి యేసేపును అమ్మినప్పుడు కూడా వెండి మనకు కనిపిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అమ్మినప్పుడు కూడా ఆ ఇస్కరియోతు యూదాకు వెండి నాణ్యాలు ఇచ్చారు. అంటే అప్పుడు వెండి నాణ్యాలు చలామణిలో ఉన్నాయని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, ఒక స్త్రీ దగ్గర ఉన్నటువంటి ఆ 10 వెండి నాణ్యాలు, అందులో ఎన్ని పోగొట్టుకుందో తెలుసండి? ఒక్కటి పోగొట్టుకుంది. ఎన్ని పోగొట్టుకుందండి? ఎన్నండి? ఒక్కటి పోగొట్టుకుంది. ఇంకా ఆమె దగ్గర ఎన్ని ఉంటాయి? ఎన్ని? 9 వెండి నాణ్యాలు ఉంటాయండి. ఈ 9 వెండి నాణ్యాలు ఆమె దగ్గర ఉన్నాయి. కాబట్టి నాకు ఇక ఒక్క వెండి నాణ్యంతో, ఆ ఒక్క నాణ్యంతో నాకు పని లేదు అనుకోలేదండి ఆ అమ్మాయి. నిజంగా ఆ స్త్రీ ఎంత శ్రద్ధ కలిగింది, ఎంత బహు జాగ్రత్త కలిగింది, ఎంత విలువగా ఆ పడిపోయినటువంటి నాణ్యము కొరకు ఆలోచిస్తుంది. మనం చాలా ఈజీగా తీసేస్తామండి. ఒక 10 సంవత్సరాలు ఒక వ్యక్తితో స్నేహం చేశాం, ఒక 10 సంవత్సరాలు ఒక వ్యక్తితో మనం కాపురం చేశాం, ఒక 10 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి మనకు రక్తబంధం ఉంది. కానీ ఏం మాట్లాడుతుందో పోతే పని, వాడితో మనకు పనే ఉంది, వాడితో మనకు లెక్కేంటి? అలాగే మనం విశ్వాస జీవితంలో కూడా అంతే, విశ్వాస బ్రతుకులో కూడా అంతే. ఒక వ్యక్తి తన ఆత్మీయ జీవితాన్ని కోల్పోవటానికి ఎంతో సమయం పట్టదండి. కానీ ఆ వ్యక్తి తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటానికి తన జీవితకాలం అంతా కష్టపడాలి. తన ఆత్మీయ ఎదుగుదలను కాపాడుకోవటానికి జీవితకాలం అంతా కష్టపడాలి. ఈ స్త్రీ యొక్క గొప్పతనం చూడండి. పోగొట్టుకున్నటువంటి వెండి నాణ్యాన్ని ఒక్కటే కదా, ఇంకా నా దగ్గర 9 ఉన్నాయి కదా అని అనుకోలేదండి. ఈమె ఏం చేసిందట? దీపము వెలిగించిందట, చీపురి తీసుకుందట, ఏమండి మొత్తం తుడిచిందంటండి, అంతా ఊడ్చుకొచ్చిందంటండి. అది దొరికే వరకు ఏం చేసిందంటండి? చెప్పాలి, ఏం చేసిందంటండి? దొరికే వరకు కూడా దానిని శుభ్రపరుస్తూనే వెతుకుతూనే ఉందంటండి, వెతుకుతూనే ఉంది. అంటే ఆవిడ ఏమో ఆలోచించుకుందంటే, తాను పోగొట్టుకున్నటువంటి నాణ్యము యొక్క విలువ ఏమిటో ఆమెకు తెలిసింది. ఈ రోజున 2024లో నీకు తెలియాలి, నువ్వు సమయాన్ని పోగొట్టుకున్నావా, ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నావా, ఆత్మీయ కుటుంబాన్ని పోగొట్టుకున్నావా, లేకపోతే ఒక మంచి స్నేహితురాలను పోగొట్టుకున్నావా? నువ్వేం పోగొట్టుకున్నావో వెనక్కరా. ఒక్కసారి నువ్వు వెనక్కు వచ్చి నీ మనస్సును ఆలోచన చేసుకొని పరిశీలించుకొని దానిని నువ్వు గమనిస్తే నువ్వేం పోగొట్టుకున్నావో ఆలోచిస్తావు. ఇప్పుడే ఈ క్షణమే దేవుడు
పరిశుద్ధాత్ముడు తన అద్భుతమైన కార్యాన్ని సభలో చేయబోతున్నాడు. ఏంటో తెలుసా? మారు మనసును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. పశ్చాత్తాపాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్నటువంటి ఈ దాని యొక్క విలువేమిటో అది నీకు తెలియచేస్తున్నాడు. కాబట్టి నీ హృదయం పశ్చాత్తాపముతో నింపడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ అలాంటి ఆలోచన కనుక నీకు రాకపోతుందంటే ఈ వాక్యం నీకు అర్థం కావట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దావీదు కొరకు మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు చాలా గొప్పవాడండి. దావీదు అంటే నాకు చాలా ఇష్టం అండి. దావీదు అంటే చాలా నాకు ప్రియమైన వాడండి. దేవునికి ఎంత ఇష్టడో దావీదు కూడా అంతే ఇష్టం అండి నాకు. ఎందుకంటే దావీదు ఆయన చేసినటువంటి ప్రతి పనిలో కూడా దేవునికి భయపడుతూ ఆయన చేసేవాడండి. ఒకవేళ పాపము చేశాడు అనుకోండి, దావీదు డైరెక్ట్ గా దేవుని దగ్గర ఒప్పుకునేవాడండి. డైరెక్ట్ గా దేవుని దగ్గర పశ్చాత్తాపపడేవాడండి. ఆయన వెనక్కు వచ్చి ఆయన గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకునేవాడు. ఆయన పూర్వపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకునేవాడు. ఆయన పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకునేవాడు. దేవుడితో ఆయనకున్నటువంటి ఆ సంబంధాన్ని జ్ఞాపకం చేసుకునేవాడు. పరిశుద్ధాత్ముడు తనలో నుండి వెళ్ళిపోతున్నాడు అనేటువంటి సంగతి గ్రహించినప్పుడల్లా దావీదు పశ్చాత్తాపపడుతూ దేవుని దగ్గర కన్నీరు కార్చేవాడు. దావీదు దినమునకు 7 మారులు ప్రార్థన చేసేవాడండి. దావీదు ప్రతి క్షణము తన జీవితంలో దేవునితో అనుబంధాన్ని విడివలేదండి. ప్రియులారా, దావీదు గొప్పతనం అండి అది. ప్రియులారా, మనకు సమయం లేదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. సమూయేలు మొదటి గ్రంథంలో 30వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగిందండి. దావీదు ఎంత గొప్పగా అక్కడ కన్నీరు కార్చాడు తెలుసండి. ఎందుకో తెలుసా? దావీదు మరికొందరు వారు దూర ప్రాంతంలో ఉన్నారు. సిక్లా అనేటువంటి ప్రాంతంలోనికి అమాలేకులు వచ్చేసి ఈ దావీదు యొక్క వంశాన్ని, దావీదు యొక్క 2 భార్యలను, అబీగైలును మరొక భార్యను, వారి బిడ్డలను ఏమంటే బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయారండి. వారి ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయారండి. వారి సంపదలు తీసుకుని వెళ్ళిపోయారండి. దావీదు అలాగే ఆయన సైన్యం వచ్చినప్పుడు చూస్తే ఆ ఊరంతా కూడా నిర్మానుష్యముగా ఉందండి. ప్రియులారా, చాలా నాశనం అయిపోయిందండి. అంటే దాని ముందు ఏం జరిగిందో ప్రియులారా మనం చెప్పుకుంటే అది చాలా ఎక్కువ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, ఆ సంఘటన జరిగినప్పుడు దావీదులో ఎంత పశ్చాత్తాపం వచ్చిందో, దావీదులో ఎంత దుఃఖం వచ్చిందో, దావీదు ఎంతగా కన్నీరు కార్చాడో, దేవుని దగ్గర తన యొక్క పాపమును దావీదు ఎంతగా ఒప్పుకున్నాడంటే ప్రియులారా, మనం చేసిన పాపాన్ని ఒప్పుకోవటానికి సిగ్గుపడతామండి. మనం చాలా ధైర్యస్తులుగా పాపము చేసినప్పటికీ దేవుని ఎదుటికి వెళ్ళి ఆయన దగ్గర చాలా ధైర్యంగా ఉంటామండి. కానీ మనం ఏమంటున్నాడంటే, అంటే పాపం అంటే ప్రియులారా, నువ్వు దేవునికి విరోధంగా బ్రతకొచ్చు, దేవునికి వ్యతిరేకంగా బ్రతకొచ్చు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, నీ ఆత్మీయ జీవితాన్ని బలహీనపరచుకోవచ్చు. కానీ నా ప్రియ దేవుని పిల్లలారా, మనం ఆ సమయంలోనే వెనక్కి రావాలి, పశ్చాత్తాపపడాలి. మనం చేసిన ప్రతి తప్పుని మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర ఒప్పుకుంటామండి? మనం భార్య దగ్గర భర్త ఒప్పుకోడు తప్పు చేశాడని, భార్య భర్త దగ్గర ఒప్పుకోదు తప్పు చేశాడని, లేకపోతే బంధువుల దగ్గర ఒప్పుకోరు తప్పు. ఎందుకంటే తప్పు చేస్తే అది ఒప్పుకుంటే మరలా ఎక్కడ దెప్పి పొడుస్తారు అని. కానీ నీ పరలోకపు తండ్రి, నిన్ను ప్రేమించిన దేవుడు, నీ సృష్టికర్త నీ తప్పులను క్షమించేవాడుగా ఉన్నాడు, నీ పాపములను క్షమించేవాడుగా ఉన్నాడు. నీకున్న ప్రతి విషయాన్ని తన హృదయంలో ఆయన ఉంచుకొని క్షమించి ఆయన నిన్ను మరలా నిన్ను ఆయన యొద్దకు నడిపించుకోవటానికి సిద్ధపడు ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియులారా, రావటానికి మనం సిద్ధంగా ఉన్నావా? దావీదు గురించి ఇక్కడ చూస్తే ఆయన ఎలా ఏడ్చాడంటండి, శక్తి లేనంతగా ఏడ్చేశాడటండి. శక్తి లేదంటే ఇంకా ఏడవటానికి కూడా దావీదుకి, మీరు ఇంటికి వెళ్ళిన ఆ మాట చదవండి. అసలు 30వ అధ్యాయంలో ఆ మాట నేను సిద్ధపడుతున్నప్పుడు 2023లో నేను కూడా అలాగే ప్రియులారా నవంబర్ నెలలో ఈ వాక్యాన్ని సిద్ధం చేసుకుంటున్నప్పుడు నాకు కూడా ఏడుపు వచ్చింది ప్రియులారా. ఎందుకంటే నిజమే దేవా, నేను నీకు వ్యతిరేకంగా బ్రతికేనేమో నాయన, నీకు వ్యతిరేకంగా జీవించానేమో, నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడానేమో, లేకపోతే నాకున్నటువంటి చిన్న సమస్యలు, చిన్న బాధల వలన దేవుని నీ గొప్పతనాన్ని, నీ శక్తిని ఒకవేళ నేను గమనించలేకపోయానేమో నాయన.
తండ్రి నేను పశ్చాత్తాపడుతున్నాను నీ సన్నిధిలో నేను పశ్చాత్తాపడుతున్నాను. ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్క క్షణం చాలండి మన జీవిత ఆయుష్కాలం ముగించబడటానికి. మా మిస్సెస్ని కాకినాడ హాస్పిటల్కి తీసుకువెళ్తే ఆవిడికి ఎన్నో టెస్టులు రాశారండి. ప్రియులారా, ఆ టెస్టులు అనేసరికి నాకు కళ్ళు తిరిగి నేను పడిపోయాను. ఒక్క క్షణం నాకు ఏం జరుగుతుందో తెలియలేదు ప్రియులారా. నేను ఏమైపోతానో నాకు అర్థం కాదు. నేను అందులో నన్ను లేపిన తర్వాత అప్పుడు నేను పడిపోయానా అన్న ఆలోచనలోకి వచ్చేసాను ప్రియులారా. నేను మరలా వచ్చాను. నేను 2024లోనికి నేను ప్రవేశించాను. ఇదిగో సోదరులందరినీ నేను చూడగలిగా, నా ప్రియ స్నేహితుడిని నేను కౌగిలించుకోగలిగా. నా దేవుడు నన్ను నడిపించాడు 2024లోనికి. యవన బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, మర్చిపోకండి. నా ప్రియమైన సహోదరి, నిన్ను దేవుడు పిలుస్తున్నాడు, మర్చిపోకు. నా ప్రియమైన సోదరుడా, ఈ రాత్రి ప్రేమ్ కుమార్ గారు, వారి కుటుంబం, ఇక్కడున్న స్థానిక సంఘం మనందరికీ భోజనాలు పెట్టడానికి ఎంత కష్టపడి ఉంటారో, దానికోసం వారు ప్రత్యేకంగా ఆహ్వానించారు. దానికంటే ముందుగా ఈ కూడిక కోసం ఆహ్వానించారండి. ప్రియులారా, ఒక్కసారి మనం బ్యాక్ వద్దాం, వెనక్కి వెళదాం. ఎన్ని సంవత్సరాల దయాకిరీటాన్ని ఇస్తే నీకు సరిపోతుంది? ఎన్ని సంవత్సరాలు దీవిస్తే నీకు సరిపోతుంది? ఎన్ని సంవత్సరాలు నిన్ను దీవిస్తున్న దేవుడు ఉండాలి? ఒక్కసారి ఆలోచన చేయి. తప్పు చేసినప్పుడు ఒప్పుకునే మనసు కూడా మనకు ఉండాలి దేవుని దగ్గర. దావీదు అలా ఒప్పుకున్నాడండి. దావీదు ఒప్పుకొని మరలా యాజకుని పిలిచి నేనేం చేయాలి అంటున్నాడు. యాజకుడు చెప్పాడు, ఇదిగో నువ్వు ఇలా చేయి అన్నప్పుడు దేవునికి తన హృదయాన్ని అర్పించాడండి. మరలా యుద్ధానికి వెళ్ళాడు అమాలేకీయుల మీదకి. ఎంతైతే కోల్పోయాడు అంతకంటే ఎక్కువ తెచ్చేశాడు. తన ఇద్దరు భార్యలను పిల్లలను తెచ్చుకున్నారండి. ఏమంటే అలాగా అమాలేకీయులు ఆయన భార్యను పిల్లలను తీసుకుని వెళ్ళినప్పుడు వారు ఏం చేశారో తెలుసండి? దావీదుకు 10,000 కొలదని జయాలు పలికిన వారు దావీదుని నిన్ను నమ్మే మేము మా ఇల్లు ఇడిచి వచ్చేసామని రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డారండి. ఆయన ప్రజలు ప్రియులారా, రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డారండి. దావీదుని వెనక్కి వచ్చేసాడండి. దావీదు పశ్చాత్తాపడ్డాడండి, దేవునితో మాట్లాడాడండి. దేవుడు మరలా శక్తినిచ్చాడు, బలమునిచ్చాడు ప్రియులారా. అలా ప్రియులారా, సంసోనుని జ్ఞాపకం చేసుకోండి. తన శక్తి కోల్పోయాడు దెలీలా వల్ల, తన బలాన్ని కోల్పోయాడు దెలీలా వల్ల. ఎన్ని యుద్ధాలు చేశాడండి! ఎంత శక్తిమంతుడండి, ఎంత బలశాలండి, ఎంత బాహుబలం కలిగిన వాడండి. ఎవరి గురించో చెప్తున్నాడు, ఒక సినిమా యాక్టర్ గురించి. తాడి చెట్లు ఎక్కేసి అలాగే లెక్క ఆడు కాదండి బాహుబలి. నిజమైన వ్యక్తి ఇదిగో సంసోన్ అండి. పోగొట్టుకున్నాడండి. దేవుని దగ్గరికి వెనక్కి వచ్చేసాడు. ప్రభువా, నన్ను క్షమించు అయ్యా, నేను పాపిని, నన్ను రక్షించు, ఒక్క అవకాశం నాకు ఇవ్వు అన్నాడండి. కళ్ళు పోయినాయండి. ఫిలిస్తీన్లు కళ్ళు పొడి చేశారండి. ఫిలిస్తీన్ సర్దారులు దేవుని దగ్గరికి వచ్చాడండి. వెనక్కి దేవుడు మరి ఆలకించాడండి. ఏమండి, ఆ స్తంభాలను కూల్చేంత శక్తిని ప్రియులారా సంసోనుకి ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. ఆకలి వేస్తుందేమో వదిలిపెట్టేస్తాడు. ఎంతమందికి ఆకలి వేస్తుంది? చేతులు ఎత్తండి దయచేసి. ఆకలి అయిపోయింది. ముగింపులోకి వచ్చేసా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. మర్చిపోవద్దు దయచేసి. తప్పిపోయిన కుమారుడు ఇవన్నీ చదివించాలంటే సమయం ఉండదు. బ్యాక్ వచ్చేసాడండి. తన ఆస్తిని సంపాదించుకు తన ఆస్తిని అంతా తీసుకున్నాడు, కష్టపడలేదు. తండ్రి నాకు రావాల్సిన ఆస్తి ఇచ్చే అన్నాడు. వెళ్ళిపోయాడండి. వేశ్యలతో తన ఆస్తిని, తన సంపదను అంతా పాడు చేసేసాడండి. ఎందుకంటే దాని గురించి వాడు కష్టపడలేదు కదా. తండ్రికి తెలుసు తాను ఎంత కష్టపడ్డాడో. ఏమండి, ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది? వచ్చిందండి? ఎప్పుడండి? కాదండి, అన్ని పోగొట్టుకున్నప్పుడు కాదు. ఎప్పుడండి? చెప్పాలి, ఎప్పుడు వచ్చింది? ఏమండి, ఎప్పుడు వచ్చిందండి? అమ్మా చెప్పలు కొట్టండి ఆ సోదరికి. గట్టి కొట్టాలి మీరు, గట్టిగా. ఎప్పుడు వచ్చిందండి? పందులు తినేటువంటి పొట్టును, ఆహారాన్ని తినటానికి సిద్ధపడ్డాడండి. అప్పుడు గుర్తొచ్చిందండి. అప్పుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నా తండ్రి అంటే అనేక మంది సమృద్ధిగా మంచి ఆహారం తింటూ కడుపు నిండా ఉన్నారు. నేను నా తండ్రి సహవాసాన్ని నేను కోల్పోయాను. తండ్రినే కాదనుచు, గృహమే చెరసాలనుచు, వానిగనైనా నీ ఇంట పని చేసి. ఏమండి, ఎంత నిజంగా ఆ చరణాలు ఆ భక్తులు ఎంత బాగా రాశారండి. ఈ రోజున అండి పుట్టాడు యేసు డిజే ఎంత అద్భుతంగా వచ్చేసాడండి. అప్పటికిప్పటికి ఎలాంటి పాటలు వచ్చేసినాయండి. కానీ ఆ భక్తుడు ఎంత బాగా రాశాడండి.
ఎంత బాగా రాశాడు. ఇప్పుడు వెళ్ళిపోతాను నా తండ్రి దగ్గరికి. ఎక్కడికి వస్తున్నాడు ఇప్పుడు? ఎక్కడికి వస్తున్నాడండి? వెనక్కి వచ్చేసాడు. మరలా తండ్రి దగ్గరికి వస్తాను అంటాడు. ఏమంటున్నాడండి? ఏమండి? కూలివానిగనైనా నీ ఇంట పని చేసి, ఏమండి అంటే ఏం కోరతాడంటండి? కూలిగా అంటే ఇప్పుడు ఏం పోగొట్టుకున్నాడట? ఏం పోగొట్టుకున్నాడు? కుమారుడు అనేటువంటి అర్హతకు కోల్పోయాడండి. తండ్రి నీ ఇంట నేను కూలివానిగానైనా ఉంటానండి. నా ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, నువ్వు దేవుని కుమారుడు, మనం దేవుని కుమార్తెలు అండి. కూలివాడిగా దేవుడు ఇష్టపడడు. ఏమంటే నువ్వు ఎంత ఆస్తి నష్టం చేసేవరా, అందుకని నువ్వు నా ఇంట్లో ఈ పని మనుషులాగే నువ్వు కూడా బ్రతకాలన్నాడండి తండ్రి. ఏమండి? తండ్రి అలాగన్నాడండి. ఏమ్మా అలాగన్నాడా? అనలేదండి ప్రియులారా. ఏమన్నాడు? ఏమన్నాడు తండ్రి? ఏమండి? దూరం నుంచి చూశాడట అండి. ఏమండి? పరిగెత్తుకుంటూ వెళ్ళాడట అండి. ఆ కుమారుడి మీద పడి, ఒకసారి లేకు ప్రసాద్ గారు, ఆ కుమారుడి మీద పడి ఏం చేశాడట అండి? దూరం నుంచి, ప్రసాద్ గారు లేకండి గారు, దూరం ఏం చేశాడటండి? ముద్దాడాడటండి. విందు చేసేసాడటండి. మరణించి తిరిగి లేచాడని చెప్పాడటండి. ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో, భావములో ఆ స్త్రీ ఆ కాయిన్ దొరికింది, కష్టపడింది, ఊడ్చింది, దీపం వెలిగించింది. ఇక దీపం అంటే ఏంటో, చీపురు అంటే ఏంటో అవన్నీ మీకు చెప్తే సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నా. కష్టపడిందండి. అది దొరికే వరకు కూడా ఆమె చేసింది. అది దొరికిన వెంటనే ఆమె ఏం చేసిందట? ఆమె స్నేహితులను అలాగే ఆమె బంధువులను పిలిచి సంతోషించిందంటండి, ఆనందించిందంటండి. ఎందుకంటే ఆమె కష్టపడింది కనుక. నా ప్రియ సహోదరి సహోదరుడా, 2023లో నువ్వేం కోల్పోయావో నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రభు నీ హృదయాన్ని తీర్చాడు అనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో అలాంటి ఆలోచన కలిగించాడేమో. భోజనం చేసిన తర్వాత నీ స్నేహితుల్ని నువ్వు పోగొట్టుకున్నావేమో, నీ బంధువులను పోగొట్టుకున్నావేమో, నీ రక్త సంబంధాలను పోగొట్టుకున్నావేమో, నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నావేమో. ఆలోచన చేసుకున్నావు. భోజనం అయిన తర్వాత నువ్వు పశ్చాత్తాపడటానికి ప్రయత్నం చేయి. తిరిగి వెళ్ళు, నీ స్నేహితుడితో ఆనందించు, నీ ఆత్మీయ జీవితంలో ఆనందించు. ఇదిగో ఏం ఆనందించిందండి? ఎప్పుడు? దొరికినప్పుడు. దేవుడు కూడా ఆనందిస్తాడు నువ్వు తిరిగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన సంఘములోకి వచ్చినప్పుడు. ప్రేమ కుమార్ గారి ఆశ అదేనండి. వారి కుటుంబ ఆశదే, వారి సంఘం యొక్క ఆశదే. రావాలి, పశ్చాత్తాపడాలి. ఈ కూడిక అందుకోసమేనండి. అందుకోసమే ఈ కూడిక. అలా పశ్చాత్తాపడుతూ వెళ్ళాలి. చివరిగా పౌలు కూడా మార్పు చెందిన వ్యక్తిగా ఉన్నాడండి. తన జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 1వ వచనంలో చెప్తున్నాడు. నా సోదరులు ఎవరు 2 తిమోతి 2 కొరింథీ అలాగంటున్నారు. అలాగనకూడదండి. పత్రికలు ఇది తిమోతికి పౌలు గారు రాసిన 2వ పత్రిక కాబట్టి 2 తిమోతి కాదు, 1 తిమోతి కాదు. అలా అనకూడదు. చదివేటప్పుడు కూడా, చెప్పేటప్పుడు కూడా మనం అలాగ అనకూడదు. కానీ ఇక్కడ మనం చూస్తే ఆయన కూడా అంటున్నాడు. చూడండి, ఆయన పూర్వపు స్థితిని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడండి. ఆయన పూర్వపు స్థితిని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. చెప్తున్నాడు తిమోతికి, తిమోతి, పూర్వము నేను ఎవరినో తెలుసా? పూర్వము నేను ఎవరిని? హింసకుడను, దోషకుడను, హానికరుడను. అయినా నా తండ్రి ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నన్ను ఏం చేశాడు? కనికరించాడు. ఇంకా ఏం చెప్తున్నాడో తెలుసా అండి? నేను పాపులలో ప్రధానుడను. ఏమండి? నేను పాపిలో ప్రధానుడను. నేను కనికరించబడతాను. నా దేవుడు నా తల్లి గర్భంలో పడకముందే పడిన నాటి నుండి కూడా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు తన పిలుపుని, తన యొక్క సువార్త కొరకని గలతీ పత్రికలో చెప్తున్నాడు పౌలు గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడు చేయవలసింది ఇదే పని. ఇదే పని ఏంటో తెలుసా? మనం ఏం పోగొట్టుకున్నామో దాన్ని వెతకాలి. మేము వెతుకుతామన్న వారందరూ చేతులు ఎత్తండి దయచేసి. అయ్యా మేము వెతుకుతాం. ఈ రాత్రి మేము వెతుకుతాం. మేము వెతకటానికి ప్రయత్నం చేస్తాం. అలాగే చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మా కన్న తండ్రి, ప్రేమ కుమార్ గారు, వారి కుటుంబం, వారి ప్రయాస వ్యర్థము కాదు నాయన. ఎందరో బిడ్డలు తమ మనస్సును అంగీకరిస్తున్న ప్రభువా తండ్రి నీ సన్నిధిలో
మేమేం పోగొట్టుకున్నామో దాన్ని గ్రహించటానికి నాయన సిద్ధపడుతున్నారు. తండ్రి, నీ పిల్లలను ఆశీర్వదించండి. అట్టి మనస్సును నీ పరిశుద్ధాత్ముని ద్వారా నీ వాక్యము చేత మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. తిరిగి నాయన మంచి విందులో వారు పాలు పొందుతూ వెళుతుండగా వారికి తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా. ఎందుకంటే మీరందరూ మీ అంగీకారాన్ని తెలియచేసినందుకు ఈ గోనగూడెంలో, వెస్ట్ గోనగూడెంలో ఉన్న ప్రజలకు, గణేష్ నగర్ క్రీస్తు సంఘానికి, నరసాపురం క్రీస్తు సంఘానికి, ఇంకా మరి ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలియదు, మీ అందరికీ మా సింగంపల్లి, నల్లమిల్లి క్రీస్తు సంఘాల ద్వారా నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.